వందేహం శ్రీగురుపదకమలం శ్రీగురుం వైష్ణవంశ శ్రీరూపం శగ్రజాతం శగణరఘునాథం సుజీవం సద్వైతం శవధూతం పరిజన సహితం శ్రీకృష్ణదేవం శ్రీరాధా కృష్ణ పాదాంశ లలితా విశాఖాంశ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతక స్వామితి నామినే నమో ఆచార్య ప్రదాయ భక్తి వేదాంత అంటే సరస్వతీదేవి, జయపతక స్వామి అంటే నమ ఆచార్య రావాలి. ఓకే, నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణి. చెప్పు. Mataji, please continue. Okay. Panchakalpatarubhyascha kripa sindhubhyev cha patitana pavanebhyo vaishnavebhyo namo నమః గౌరకథమాదాయ నగర గ్రామ తారిణే నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్ దేశ తారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కంత రాధా కంత నమస్తే వంశకల్పతరు కృపా సింధు जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे. जय जय श्री जय जय श्री चैतन्य जय नित्यानंद जय गोविंद गोविंद. श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. 3 times माताजी. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम वासुदेवाय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ప్రేమపద బుక్ చదువుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ లో ఏం చదువుకున్నాం, ఎవరికన్నా ఐడియా ఉందా? వెరీ గుడ్. గుర్తుందా ఎవరికన్నా? డిస్ప్లే చేశాను, చూసి చెప్పండి. ప్రభుపాద ఏం చేశారు, బృందావనంలో ఒక రూమ్ తీసుకొని ఉండవాళ్ళకి ఉన్నారు కదా. కానీ అక్కడ ఉంటున్నప్పుడు ఏమైందంటే ఆయనకి ఢిల్లీకి రావాలి, బ్యాక్ టు గాడ్ హెడ్ అక్కడ ముద్రిస్తున్నారు కదా. ఆ పనులు చేయడానికి, మళ్ళీ అవన్నీ వితరణ చేయడానికి, అంటే బుక్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాటికి ఆయనకి వీలు కావట్లేదు. డబ్బులు చాలా ఖర్చు అయిపోతున్నాయి అన్నమాట వాటిలోనే. అందుకని ఏం చేశారు, సరే అని చెప్పి ఢిల్లీకి వచ్చి ఇప్పుడు ఎవరు సలహా చెప్పారనమాట. కొంతమంది లెటర్స్ రాశారు. అలాగా ఒకళ్ళు ఏంటంటే మీరు బుక్ ప్రింట్ చేయండి, మాసపత్రిక అట్లా అవి కాకుండా, పత్రిక కాకుండా ఒక బుక్ ప్రింట్ చేస్తే గనక బుక్ ఉండిపోతుంది అలాగే. కానీ పత్రికలు అవి అయితే గనక ఒక నెల అయిపోయిన తర్వాత, కొన్ని ఒక సంవత్సరానికి 12 అయిపోయిన తర్వాత మాసపత్రికలు అవి తీసి మనం బయట పడేస్తాం కదా. సో అలా కాకుండా మీరు బుక్ ని ప్రింట్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ ఐడియా ప్రభుపాదకి చాలా బాగా నచ్చింది. అలా చేయాలని వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు ఏం చేశారు, అక్కడ పెద్ద పెద్ద ఇప్పుడు బుక్స్ ప్రింట్ చేయాలంటే కొంచెం పెద్దవి కావాలి ప్రింటింగ్ ప్రెస్ లో. అందుకని
ఢిల్లీలో చాందనీ చౌక్ లో పెద్ద పెద్ద ముద్రణాలయాలు ఉన్నాయి, ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళి అక్కడే ఆయన ఒక ఆ తన ఒక నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ఎక్కడ చేసుకున్నారు? ఒక ఆలయం, రాధాకృష్ణ మందిరంలో ఉండటానికి ఒక గది ఇచ్చారనమాట. అక్కడ ఆ ప్లేస్ లో ఏంటంటే మొత్తం హిందువులు ముస్లింలు అందరూ కలిసే ఉంటూ ఉంటారనమాట. అక్కడ ఆ ప్లేస్ ని చిప్పివాడ అని, ఆ ప్లేస్ ని చిప్పివాడ 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 అంటారు అని చెప్పాడు. తర్వాత అక్కడ ఏం చేశారు, వచ్చి విరాళాలు తీసుకుంటూ బుక్స్ ని ప్రింట్ చేయాలి అనుకున్నారు. బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికని అలాగా ప్రింట్ చేస్తూనే ఉన్నారనమాట. అప్పుడు రాయడానికి ఏమనుకున్నారు, శ్రీమద్ భాగవతానికి ట్రాన్స్లేషన్ రాయాలి, అనువాద వ్యాఖ్యానం రాయాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ భాష్యం అవంతా ఏదైతే ఉందో అది రాయాలి అని చెప్పి అప్పుడు ఆలోచించుకొని స్టార్ట్ చేశారనమాట ప్రభుత్వం. సో ఎవరు చదువుతారు? లైన్ గా హ్యాండ్ రైజ్ చేయండి. చదివే వాళ్ళు ఫస్ట్ ప్రభుపాద ప్రణామంత్రం చెప్పి స్టార్ట్ చేయండి. నేను వినిపిస్తున్నాను కదా. ఆ, శ్రీలక్ష్మి మాతాజీ చదవండి. ఒక్క నిమిషం మాతాజీ వినపడుతుందా? వినిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది. దండవత్ ప్రణామం. నమః విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినీతి నామిని నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచ్యాతేశతారిణి. ప్రభుపాదుల వారు తాను ప్రారంభించాలనుకునే శ్రీమద్ భాగవత రచన పథకం గురించి బాగా ఆలోచించారు. 18,000 శ్లోకాలు, 12 స్కందాలు గల శ్రీమద్ భాగవతాన్ని కనీసం 60 సంపుటాలుగా వెలువరించాల్సి ఉంటుందని భావించారు. దానిని పూర్తి చేయుటకు కనీసం 5 నుండి 7 సంవత్సరములు పట్టవచ్చు. మరియు వారు భగవంతుడు నాకు ఆరోగ్యాన్ని కనుక ప్రసాదిస్తే శీలభక్తి సిద్ధాంత సరస్వతి వారి ఆశయ పరిపూర్తి కోసం నేను ఈ రచనను పూర్తి చేయగలను అని వ్రాసారు. భక్తి వేదాంత స్వామి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం, శ్రీమద్ భాగవత ఆంగ్లానువాద వచనకు మరియు దాని ముద్రణకు పూనుకోవడం, పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్య ప్రచారం చేయాలని వారు వాంఛ, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ప్రత్యేకించి వారు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయాలంటే వారి దగ్గర కొన్ని గ్రంథాలు ఉండాలి. ఆ దేశాలలో లక్షలాదిగా వివిధ గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆ ప్రజల జీవితంలోని ఆధ్యాత్మిక వెలితిని కూర్చగల ఇటువంటి రచనలు మాత్రం వారికి లేవు. వారు కేవలం గ్రంథాలను రచించడమే కాదు, మాతాజీ పైకన వారు స్వయంగా ఆ దేశాలకు తన గ్రంథాలను తీసుకువెళ్లి వారికి అందించి వ్యక్తిగత సంభాషణం ద్వారాను గ్రంథాల ద్వారాను వారు భగవంతుని పట్ల శుద్ధ భక్తిని పెంపొందించుకోవడం ఎలాగో బోధించాలనుకున్నారు. సో ఇక్కడ ఏమైంది, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 మాత్రం. భాగవతంలో ఎన్ని ఉన్నాయి? 18,000 శ్లోకాలు. సూపర్. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుపాద ఇవన్నీ ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాడు. ఇక్కడ చెప్పారు కదా 12 స్కందాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని 60 సంపుటల్లో అంటే వాటిని భాగాలుగా చెయ్యాల్సి ఉంటుంది అని. అయితే అది కంప్లీట్ చెయ్యాలి అంటే మినిమం 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. కానీ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చి అవన్నీ రాయగల శక్తి అవన్నీ ఇస్తే కనుక నేను పూర్తి చేయగలను అని చెప్పి ఆయన రాశారనమాట మనకి. అందుకని నేను ఎప్పుడూ చెప్తాను, మనం బుక్ చదువుకునేటప్పుడు అందులో ఆథర్ గురించి రాస్తారు, ఇంట్రడక్షన్, ప్రిఫేస్ అవన్నీ రాస్తారు కదా, అవి కంపల్సరీగా చదవాలన్నమాట. చదివితే మనకి ఆయన గురించి ఎవరైతే బుక్ రాశారో మనం చదివే భాగవతము భగవద్గీతనే కాదు, ఏది చదువుతున్న చిన్న బుక్స్ కూడా ఉంటాయి చూసారా, అవైనా సరే అవి కూడా మనం చదివితే అది రాయడంలో గల ఉద్దేశం ఏంటి కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆ బుక్ రాసేటప్పుడు ఆయన ఎలాంటివి ఏం చేశారు, ఏమైంది అవి కూడా రాస్తారు. సో ఇట్లాగా ఆయన రాసేటప్పుడు ఆ రచనలలో వీటన్నిటిలో ఇలాగా కూడా రాశారట, ఇవన్నీ నా ఆశయం పూర్తి కావాలి అని చెప్పి. సో ఇంకా ఏంటంటే ప్రభుపాద సన్యాసం తీసుకోవడం, శ్రీమద్ భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేయడము, దాన్ని ముద్రించడము, తర్వాత పాశ్చాత్య దేశాల్లో ఆయన దీన్ని చైతన్యాన్ని ప్రచారం చేయడం, 4 ఉన్నాయన్నమాట మొత్తం. ఈ 4 ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉన్నాయి. ఏది ఫస్ట్ చేయాలా ఏది లాస్ట్ చేయాలా అని కాదు, మొత్తం ఒకదానికొకటి ఉన్నాయి. సరే ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలనుకోండి, వెళ్తే వాటికి పుస్తకాలు కావాలి.
ఆ పుస్తకాల ద్వారానే వాళ్ళకి చెప్పాలి. కానీ అక్కడ చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా చెప్పాలి, ప్రచారం చేయాలి అంటే దానిలో నేను రాసిన రచనల గురించి వాటి గురించి చెప్పుతూ అక్కడ వాళ్ళకి ఈ భాగవతాన్ని వాళ్ళకందరికి అందించాలన్నమాట. కాబట్టి ఈ పుస్తకాలను తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? నేను ఫస్ట్ ట్రాన్స్లేషన్ చేయాలి. చేసిన తర్వాత వాటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాతనే నేను చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగా వాళ్ళందరిలో భక్తి అనేది, భగవంతుడి మీద శ్రద్ధ అనేది నేను చేయగలుగుతాను అని చెప్పేసి ప్రభుపాద ఆలోచించుకుంటారనమాట. ఆలోచించుకొని ఏం చేశారు? లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత. కరెక్ట్. వారు సంఘంలో బోధించే కృష్ణ చైతన్య ప్రచారకునిగా అందరికీ తెలిసినప్పటికీ ఒక విదేశీ భాషలో ప్రచురించే తన రచనలలో ఎన్నో సాంకేతిక దోషాలు ఉంటాయని భక్తి వేదాంత స్వామికి తెలుసు. కానీ వాటిని సరిదిద్దుటకు వారికి సంపాదకులెవరూ లేరు. అయినప్పటికీ అటువంటి సాంకేతిక దోషాలు శ్రీమద్ భాగవతాన్ని ముద్రించకుండా వారిని నిరోధించలేదు. ఇది ఒక అత్యవసర పరిస్థితి. వారు తన భావాలను ఇలా వ్రాసుకున్నారు: ఎవరైనా ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పొరుగువారి వద్దకు వెళ్లి సహాయం చేయమంటారు. ఆ పొరుగువారు విదేశీయులై ఉండవచ్చు, కానీ అగ్ని బాధితులు తమ భావాలను వారికి వ్యక్తపరిచినప్పుడు ఆ పొరుగువారు భాష సరిగ్గా లేకున్నను వారి అవసరాన్ని గుర్తించగలుగుతారు. అట్లే సర్వత్రా కలుషితమైన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో శ్రీమద్ భాగవతము అందించే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేసే విషయంలో కూడా ఆ విధమైన సహకార స్ఫూర్తికి అవసరం ఎంతైనా కలదు. హరే కృష్ణ మాతకి. ఇది కూడా చదివేయండి. ఓకే. శ్రీమద్ భాగవత కర్త అయిన శ్రీల వ్యాసదేవుల పట్ల అపారమైన గౌరవంతో భక్తి వేదాంత స్వామి శ్రీమద్ భాగవతాన్ని యథాతథంగా అందిస్తున్నారు. అదే భక్తి వేదాంత స్వామి వారి విలక్షణ లక్షణము. అందులో వారు తమ అనుభూతులను కూడా జోడించిన మాట వాస్తవమే. కానీ అది తమ పూర్వాచార్యులను అధిగమించుటకు ప్రయత్నించే ఉద్దేశంతో మాత్రం కాదు. గ్రంథ విషయాన్ని ఖచ్చితంగా పరంపరానుగతంగా అందించాల్సిన విషయంలో వారు ఎటువంటి దోషపూరితమైన మరియు విభిన్నమైన సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొనలేదు. గురు శిష్య పరంపరను విశ్వాసంతో అనుసరించకపోతే భాగవత వ్యాఖ్యానాలకు ఎటువంటి విలువ ఉండదని వారికి తెలుసు. చదవనా మాతాజీ? ఇంకా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. ఎట్లా అంటే భాగవతాన్ని మనం ప్రభుపాద ముద్రించి తీసుకెళ్తారు. కానీ ఆయన కృష్ణ చైతన్య ప్రచారకుడుగానే ఇంగ్లీష్ లో అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే అందులో ఆ విదేశీ భాషల్లో వాటిల్లో కొన్ని ఏమంటారు దోషాలు ఏవో ఉంటాయి కదా, మిస్టేక్స్ ఏవో ఉంటాయి. అయితే ఆ మిస్టేక్స్ అన్నిటినీ సరిచేయడానికి, అంటే తప్పు చేసిన దాన్ని సరిదిద్దడానికి సంపాదకులు ఎవరూ లేరనమాట. ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో ఎవరూ లేరు. అయినా సరే ఏంటంటే మనము అవి ముద్రించకుండా ఉండలేము, అందుకని నిరోధించకుండా ఉండలేము. కాబట్టి అది ఒక అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ లాగానే వచ్చిందనమాట. అప్పుడు చెప్పినప్పుడట శ్రీల ప్రభుపాద రాసుకున్నారట. ఏమని రాసుకున్నారట? ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఎవరింట్లో అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి వాళ్ళని హెల్ప్ అడగడానికి వెళ్తారు. అది మనకి భాష రాకపోయినా మన భావాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి వాళ్ళకి ఇంకొకళ్ళకి ఉండాలన్నమాట. ఆ పొరుగు వాళ్ళకి ఉండాలని. అప్పుడు వాళ్ళు వేరే దేశస్థులై ఉంటారు అనుకోండి, అయినా సరే వీళ్ళు ఎవరైతే ఏమైతే చెప్తానికి ట్రై చేస్తున్నారో ఆ భావాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఒకవేళ అలాగా అర్థం చేసుకొని వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తారు అని. కానీ ఏంటంటే మొత్తం అంతా కలుషితంతో నిండిపోయింది కదా. కాబట్టి శ్రీమద్ భాగవతం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని అందరికీ అందించాలి అనే దానితో ఈయన ఆ స్ఫూర్తితోటి ఎప్పటికైనా అది చాలా అవసరము అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, మామూలుగా చూసేటప్పటికి వాళ్ళు నేనెందుకు చెయ్యాలి అన్నట్టుగా వెళ్ళిపోతారు కదా. అయితే ఎప్పుడైతే భాగవతాన్ని అందరికీ పంచిపెట్టి అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తారో, ఆధ్యాత్మిక దానిలో ఉంటారో, ఇప్పుడు వాళ్ళు ఇలా మార్పు ఉంటుంది వాళ్ళలో అని చెప్తున్నారు. సో ఇట్లాగా ప్రభుపాద శ్రీల వ్యాసదేవ ఏవైతే రచించారో భాగవతాన్ని, దాని మీద గౌరవం అంతా యథాతథం. భగవద్గీత కూడా అందుకనే మనం యథాతథం అంటాం. అందులో ఏదైతే ఉందో దాన్నే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా రాశారు. కాబట్టి భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని యథాతథం అని అంటారు. అలాగే శ్రీమద్ భాగవతం కూడా వ్యాస భగవానుడు ఏం చెప్పారు దాన్ని యథాతథంగా
అది ఆయన అందిస్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. కాబట్టి అందులో ఏంటంటే ఆయన మళ్ళీ అక్కడ కూడా సరే బుక్ లో స్టార్టింగ్ లో రాసేటప్పుడు ఆయన యొక్క అనుభూతుల్ని వాటన్నిటిని కూడా రాస్తారనమాట. అందుకనే నేను ఫస్ట్ ప్రిపేర్స్ చదవమని చెప్తాను నేను. సో అలాగా ఏంటంటే మనం అంటే ఏదైనా బుక్ రచించినప్పుడు ఆచార్యులు ఎవరైతే రచించారో వాటిని అధిగమించి మనం రాయడం కాదనమాట. వాళ్ళని ఏవైతే చెప్పారో దాన్ని తీసుకొని రాస్తూ చేయడమే ముఖ్య ఉద్దేశం. అదే ఇక్కడ శ్రీల ప్రభుపాద రాశారనమాట. అది శ్రీధర్ స్వామి ఆమె చెప్తాం చూసారా. సో అలాగా వాళ్ళందరివి కూడా అవి తీసుకొని ఆ టిఫినీలన్నీ తీసుకొని భాగవతం అది రాశారు. అలా చేసినప్పుడు ఏమవుతుందట, అది దోషపూరితంగా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అప్పుడు లేదు మనము ఏదో మన ఇష్టం వచ్చినట్టు రాసేసాం అనుకోండి, దానికి ఒక అర్థం ఉండదని. గురు శిష్య పరంపర అనేది మెయిన్ ఉంది కదా, అది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఒకవేళ అలా రాయకపోతే గనక, అది అనుసరించకపోతే భాగవతానికి ఆయన రాసే వ్యాఖ్యానాలు ఏముంటాయో అవి దీనికి ఉండవు అని చెప్పేసి, అంటే మన గురు పరంపర దానిలో ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి గురు పరంపర శిష్య పరంపర అది చెప్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు గురు శిష్య పరంపరలో ఉన్న వాళ్ళ ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినాలి అని చెప్తూ, నెక్స్ట్ ఎవరు చదువుతారు? లలిత మాతాజీ చదువుతారు. వరలక్ష్మి మాతాజీ చదవండి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రపాద చిప్పివాడ మందిరంలో గల వారి చిన్న గదిలో పైకప్పు నుండి వేలాడదీసిన ఒక చిన్నపు దీపపు కాంతిలో వారు రాత్రింబవళ్ళు టైపు చేసుకునేవారు. నేలపైన ఒక పలుచని చాపపై ఎదురుగా ఒక ట్రంకు పెట్టె మీద టైప్ రైటర్ ను పెట్టుకొని కూర్చునేవారు. పుటలకు పుటలు నిండిపోతుంటే వాటిపై ఒత్తు కోసం రాళ్లను ఉంచేవారు. ఆహారము, నిద్ర వంటి వాటికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. పెడత్రోవ పట్టిన నేటి నాగరికతలో శ్రీమద్ భాగవతము ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించగలదని వారు పూర్తిగా విశ్వసించారు. కనుకనే వారు ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని అత్యంత జాగరూకతతో రచించేవారు. కానీ ఆ ముఖ్యమైన కార్యము వీలైనంత త్వరగా జరగాల్సిన అవసరం ఎంతైనా కలదు. స్వామి దామోదరమని మార్చుకున్నారు. తన గదిలోంచి బయటికి వెళ్లకుండానే 100 సంవత్సరాలకు పూర్వము శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆరాధించిన 4 అడుగుల ఎత్తు ఉన్నట్టి బృందావన చంద్రుని నల్లరాతి కృష్ణ విగ్రహాన్ని దర్శించుకోగలిగేవారు. వంశీ గోపాల్జీ మందిరంలోని గది కంటే కూడా ఈ గది చాలా సౌకర్యవంతమైనది. మరియు వారిప్పుడు జీవ గోస్వామి చేత నిర్మితమైన మందిరంలో నివసిస్తున్నారు. ఈ మందిరంలో రూప, సనాతన, రఘునాథ, జీవ గోస్వాముల వంటి మహాత్ములు సమావేశమై ప్రసాదాన్ని తీసుకునేవారు. భగవద్ధామ సంకీర్తనలు చేసేవారు. శ్రీకృష్ణ భగవానుని మరియు శ్రీ చైతన్య మహాప్రభును గురించి చర్చించుకునేవారు. శ్రీమద్ భాగవత రచనను అదే అత్యుత్తమమైన ప్రదేశము. చాలా మాతాజీ. ఇప్పుడు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఒక చోట కూర్చొని రాస్తున్నారన్నారు. ఇది ఏ ప్లేస్? చింపివాడ అంటే ముంబైలో. ఆ ముద్రణ ఇవి అన్నారు కదా, చాందిని చౌక్ దగ్గర నుంచి అటువైపు వెళ్ళి అక్కడ ముద్రణాలయాలు చూసి చింపివాడలో ఒక రాధాకృష్ణుల మందిరంలో ఒక రూము తీసుకొని ఉన్నారు కదా. ఆ చిన్న రూమ్ లో, ఆ మందిరంలోనే ఆయనకి ఫ్రీగా ఒక రూమ్ దొరికింది అనమాట. ఆ రూమ్ లోనే ఉంటూ ఏం చేశారు, అక్కడ పైనుంచి ఒక చిన్న లైట్ వేళ్లాడుతూ ఉంటుందిట. రాత్రి పగలు ఆయన టైప్ రైటర్ చూసారు కదా, టిక్ 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 అని చిన్న టైప్ రైటర్, మన ప్రపాద ఫొటోస్ అవన్నీ చూసి తెలుసు. సో ఆ టైప్ రైటర్ లో కూర్చొని కింద మీద పెట్టుకొని, ట్రంక్ పెట్టె మీద టైప్ రైటర్ పెట్టుకొని కింద ఆయన కూర్చున్నారనమాట. ఒక చాప వేసుకొని దాని మీద కూర్చొని ఆయన టైప్ చేస్తూ ఉండేవారు. ఏంటి, ఆ శ్రీమద్ భాగవతంలో ఉన్న వాటన్నిటికీ ట్రాన్స్లేషన్ రాస్తూ ఉండేవారు అనమాట. పుటలు నిండిపోతుందంటే పేపర్స్ అన్ని రాత్రి అలాగా టైప్ చేసి పెడుతూ ఉండేవారు అనమాట. అవి ఇలా అవుతూ ఉంటే, అవుతూ ఉంటే వాటి మీద బరువు కోసం పేపర్లు ఎగిరిపోకుండా రాళ్లు పెడుతూ ఉండేవాళ్ళట. సో అది ఏంటంటే చాలా బాగా నమ్మారట. ఈ శ్రీమద్ భాగవతం అనేది ఆధ్యాత్మిక దానిలో విప్లవాన్ని సృష్టిస్తుంది అని. అందరూ భగవంతుని భక్తులు అవుతారు, అందరూ ఆధ్యాత్మికతతో కూడి ఉంటారు అని విశ్వసించారు అన్నమాట ప్రభుపాద అప్పుడే. అందుకని అంత చాలా జాగ్రత్తగా ఏమి రాసినా సరే చాలా జాగ్రత్తగా ప్రతి పదాన్ని, ఆ పదానికి వ్యాఖ్యానం అంటే భాష్యం రాసేదాన్ని కరెక్ట్ గా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా రాశారనమాట. తర్వాత ఈ విషయం, ఈ కార్యం ఏదైతే ఉందో
అది చాలా తొందరగా అత్యంత అవసరంగా జరగాల్సిన విషయం ఉంది కాబట్టి చేస్తూ ఉండేవారు. తర్వాత భక్తి వేదాంత స్వామి బృందావనంలో ఆయన రాధా దామోదర్ మందిరానికి మార్చుకున్నారు. బృందావనంలో ఒక రూమ్ తీసుకొని ఉన్నారు కదా, అక్కడ ఒక రూమ్ మార్చుకున్నారు రాధా దామోదర్ మందిరంలో. అక్కడ ఆయన గది నుంచి బయటకు వెళ్లకుండా చాలా రోజులు కూర్చుని ఉండేవాళ్ళట. అయితే పూర్వం కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎవరు ఆయన? చైతన్య చరితామృతం రాసిన ఆయన. చైతన్య చరితామృత రాశారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన ఆరాధించిన ఒక విగ్రహం అంట, కృష్ణుడి విగ్రహం. ఎలా ఉందిట? 4 అడుగులు ఎత్తు ఉండి నల్లగా ఉందిట. ఆ విగ్రహాన్ని ఈయన దర్శించుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు వంశీగోపాల్ మందిరం కంటే గది కంటే కూడా, అప్పుడు ఉంటున్న ఆ గది కంటే కూడా చాలా చిన్నగా ఉంటూ ఉండేదని చెప్పి, ఇప్పుడు ఆయన జీవ గోస్వామి చేత నిర్మించబడిన మందిరం ఏదైతే ఉందో అక్కడ కూడా నివసిస్తూ ఉండేవాడు. ఆ మందిరంలోనే రూప గోస్వామి, సనాతన గోస్వామి, మన గోస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట చేరి అక్కడ ప్రసాదం తీసుకునే వాళ్ళట. భగవంతుని నామ సంకీర్తన చేస్తూ ఉండేవాట. అక్కడ మహాప్రభు వాళ్ళందరూ వస్తే కృష్ణ గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళట. అప్పుడు ఆయనకు అనిపించింది శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి ఇదే అత్యుత్తమమైన ప్రదేశము అని చెప్పేసి అనుకున్నారట భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. నెక్స్ట్ చదువుతా నాగచంద్రిక మాత చదవండి. హరే కృష్ణ. భక్తి వేదాంత స్వామి రాధా దామోదర మందిరంలో నివసించినప్పుడు వారు తన వంటను తానే చేసుకునేవారు. ప్రసాదాన్ని భుజించుటకు కూర్చున్నప్పుడు సిమెంటు అల్లికల కిటికీ గుండా శ్రీల రూప గోస్వామి సమాధి మందిరాన్ని దర్శించుకోగలిగేవారు. శ్రీల రూప గోస్వాముల వారి సాంగత్యాన్ని అనుభవిస్తూ తన ఆధ్యాత్మిక ఆచార్యుని కొరకు నెరవేర్చాల్సిన లక్ష్యాన్ని గురించి ఆలోచించేవారు. భక్తి వేదాంత స్వామి వారి ఆధ్యాత్మిక ఆచార్యులు, గురు పరంపరలోని వారి పూర్వాచార్యులందరూ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచమంతటా వ్యాపించాలని ఆశించారు. కనుక వారు ప్రతిరోజు శ్రీల రూప గోస్వామి సమాధి ఎదుట కూర్చుని స్ఫూర్తిని పొందుతూ తనకు మార్గనిర్దేశకం చేయమని తన పూర్వపు ఆధ్యాత్మిక ఆచార్యులను ప్రార్థించేవారు. వారి నుండి పొందిన ఆ ఆంతరంగిక ఆదేశం పరమాదేశం వంటిది. మరియు ఏ ప్రభుత్వం కానీ, ఏ ప్రచురణకర్త గాని, ఇతరులెవరు గాని దాని నుండి మరలించుట లేక దాని విలువను తగ్గించుటను చేయలేరు. శ్రీల రూప గోస్వామి పైకన్నరా మాతాజీ కొంచెం పైకి. శ్రీల రూప గోస్వామి వారిని పాశ్చాత్య దేశాలకు వెళ్లాలని కోరుకున్నారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల వారు కూడా వారు పాశ్చాత్య దేశాలకు వెళ్లాలని కోరుకున్నారు. వారి ఆశీర్వాదాలను పొందుటకే శ్రీకృష్ణ భగవానుడు వారిని రాధా దామోదర మందిరాన్ని చేరుకునేటట్లుగా ఏర్పాట్లు చేశారు. ఆయన రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు భగవంతుని శుద్ధ భక్తులకు మాత్రమే సుపరిచితమైన ఒక శాశ్వత ధామంలోకి తాను ప్రవేశించినట్లు అనుభూతి చెందిరి. వారు గోస్వాముల లీలాస్థలంలో వారితో పాటు వారి సన్నిహిత సాంగత్యాన్ని పొందుటకు అనుమతించబడినప్పటికీ గోస్వాములు వారిని శ్రీ రాధా దామోదర మందిరం బృందావనాన్ని విడిచి వెళ్ళమని, ప్రపంచంలో కృష్ణ చైతన్యం లేని ప్రాంతాలలో పూర్వాచార్యుల సందేశాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపించినట్లు అనుభూతి చెందిరి. మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈయన రాధా దామోదర మందిరంలో ఉండేటప్పుడు ఆయన వంట ఆయనే చేసుకునేవారట. ప్రసాదాన్ని భోజనం చేసేయడానికి కూర్చున్నప్పుడు అక్కడ కిటికీ, సిమెంట్ కిటికీ ఉంటది గళ్ళుగా, దాని గుండా శ్రీల రూప గోస్వామి సమాధి మందిరం కనపడుతూ ఉంటది. ఇంకా దాన్ని చూసుకుంటూ భోంచేసేవాళ్ళు. శ్రీల రూప గోస్వాముల వారి సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉన్నట్టు అనమాట. ఇంకా అప్పుడు ఆయన గురువు గారు చెప్పిన లక్ష్యాన్ని గురించి ఆలోచిస్తూ తింటూ ఆ సమాధిని చూస్తూ ఉండేవారు అనమాట. భక్తి వేదాంత స్వామి వారి ఆధ్యాత్మిక ఆచార్య చెప్పండి. మిస్ అయిన కిటికీ గుండా ఆయన చూసి సమాధిని చూస్తూ ఉండేవాళ్ళు. మిస్ అయింది మాతకు. ఇక్కడ షేరింగ్ పోయింది, వస్తుంది ఇప్పుడు తిరుగుతుంది. జస్ట్ నెట్వర్క్ పోయింది.
ఇప్పుడు వచ్చింది. మీ నెట్వర్క్ గురు పరంపరలోని వాళ్ళ గురువు గారు చెప్పిందంతా, వాళ్ళ గురు పరంపరలో వాళ్ళందరూ కూడాను కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచమంతటా వ్యాపించాలని అందరూ కూడా అదే ఆశించారు. అందువల్ల రూప గోస్వామి సమాధిట కూర్చొని స్ఫూర్తి పొందేవారు అనమాట. తనకు మార్గనిర్దేశం చేయమని మనసులో అనుకుంటూ ప్రార్థిస్తూ ఉండేవారు అనమాట. వారు పొందిన ఆంతరంగిక ఆదేశాన్నే పరమాదేశంగా భావించారు. అంటే అదే గొప్ప ఆదేశం. పర అంటే గొప్ప కదా. ఏ ప్రభుత్వం కానీ, ఏ ప్రచురణకర్త కానీ ఇతరులెవరూ దాని నుండి మరలించుట లేక దాని విలువను తగ్గించుట చేయలేరు. శ్రీల రూపగోస్వామి వారిని పాశ్చాత్య దేశాలకి వెళ్ళమని కోరుకున్నారు కదా. సిద్ధాంత సరస్వతుల వారు కూడాను వెళ్ళాలని కోరుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు పొందుటకే కృష్ణ భగవానుడు వారిని ఈ మందిరంలో కూర్చునేటట్లు చేశారు అనుకుంటారనమాట. ఆయన రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు భగవంతుని శుద్ధ భక్తులకు మాత్రమే సుపరిచితమైన ఒక శాశ్వత ధామంలో తాను ప్రవేశించినట్లు అనుభూతి చెందిరి. ఆ మందిరంలో కూర్చుంటే ఆయనకు ఆ ఫీలింగ్ వస్తనమాట, శాశ్వత ధామంలో కూర్చున్నట్లుగా. వారి గోస్వాముల లీలాస్తరంలో వారితో పాటు వారి సన్నిహిత సాంగాంచాన్ని పొందుటకు అనుమతించబడినప్పటికీ గోస్వాములు వారిని శ్రీ రాధాధామంలో మందిరం ఉందానని విడిచి వెళ్ళమని ప్రపంచంలో కృష్ణ చైతన్య ప్రాంతాలను పూర్వాచార్యుల సందేశాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపిస్తున్నట్లు అనుభూతి చెందిరి. వాళ్ళంతా కూడాను ఈయన్ని కృష్ణ చైతన్యం ప్రచారం చేయమని చెప్తున్నట్లుగా ఆ స్థలంలో కూర్చొని ఆ ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. సమయం కోసం వెయిట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకంటే చెప్పమన్నాను, ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మనము చదివేటప్పుడు బుక్స్ మనకి కొన్నిప్పుడు అర్థం కావు, అసలు అందులో ఏం రాశారో అర్థం కాదు. కాబట్టి మనం గురువులని ప్రార్థిస్తూ కృష్ణుడిని, తర్వాత రచించిన ఆయనని ప్రభుపాదాన్ని, వాళ్ళని గురువుల్ని ప్రార్థన చేస్తూ చదవాలి అని. శ్రీమద్ భాగవతంలో ఒకటి ఉంది, సుఖదేవ్ గోస్వామి చెప్తారు. ఏంటి చెప్పండి? మనం భాగవతం ప్రేయర్స్ చేస్తాం కదా, వాటిల్లో ఒక శ్లోకం సరే, భాగవతం ప్రేయర్స్ చెప్పండి. సరస్వతి వ్యాసం తతోదయం ధీరయేత్. సూపర్. అక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నారు? నారాయణ్ని ప్రార్థిస్తున్నారు, సరస్వతీ దేవిని ప్రార్థిస్తున్నారు, వ్యాస భగవాను, ఆ రచించిన వ్యాస భగవానుడు తన తండ్రి అయిన ఆయనను కూడా, గురువుని ఆయనను కూడా ప్రార్థిస్తున్నారు అనమాట. అలాగే మనం ఎప్పుడన్నా చదివేటప్పుడు, ఈవెన్ భగవద్గీత చదువుతాం అనుకోండి, మనం చదివేటప్పుడు ఎంతో ధ్యాసతోటి కూర్చొని శ్రద్ధతోటి చదివేటప్పుడు ముందు గురువులకి, కృష్ణకి ప్రణామం చేసుకొని చదివితే అందులో ఉన్నది మనకి అర్థం అవుతుందట. అది అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాద కూడా అదే చేశారు. అక్కడ రూప గోస్వామి, సనాతన గోస్వామి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమాధుల్ని చూస్తూ ఆయన కిటికీ ద్వారా కనిపిస్తూ ఉండేవట. ప్రభుపాద లీలామృతంలో చెప్తారనమాట, ఒకప్పుడు నేను రాయగలనా, నేను ఫినిష్ చేయగలనా అని చెప్పేసి బాధపడుతూ ఉండేవాళ్ళట. అప్పుడు రూప గోస్వామి వాళ్ళ సమాధి మందిరాలను చూసి ఒక్కొక్కప్పుడు ఎక్కి పెట్టి ఏడుస్తూ ఉండేవాళ్ళట. ఇది నన్ను చేత కంప్లీట్ చేయగలుగునా, చేయించు, నాకు ఆ శక్తిని ఇవ్వు అని చెప్పి చేసేవాట. తర్వాత వాళ్ళ సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ చాంటింగ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళట ప్రభుపాద. అదే ఇక్కడ. తర్వాత వాళ్ళందరూ అక్కడ కూర్చున్న రాధా దామోదర్ మందిరం ఏదైతే ఉందో అక్కడ ఉండి ఈయన కూడా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండి అక్కడ సమావేశం అయ్యి చైతన్య మహాప్రభు వాళ్ళందరూ కృష్ణుడి గురించి చర్చ చేసుకునేవారు కదా. అప్పుడు ఆయన ఆ అనుభూతి పొందేవారట. అందుకనే మనము ఈ బృందావనం లాంటి పుణ్యక్షేత్రాలకి వాటికి వెళ్తాం చూసారా, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అనుభూతిని మనం పొందాలన్నమాట. అందుకనే బృందావనం వెళ్ళినప్పుడు వెళ్దామా అని చెప్పి అక్కడ ఉన్న వాటిని గురించి ఆలోచించకండి, అక్కడ ఎట్లా ఉంది ఈ మన స్క్రిప్చర్స్ లో చదువుతున్నాం చూసారా, అవి పెట్టుకొని అవి మనం దర్శిస్తున్నాము అంతా భక్తి భావంతో వెళ్ళండి అని చెప్తారనమాట. సో ఇక్కడ ఆయనకి అనిపించింది అనమాట, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, పాశ్చాత్య దేశాలకి వెళ్ళి నువ్వు ప్రచారం చెయ్యి అని చెప్పారు కదా, అది నాకు లభించిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞని నేను ఫుల్ఫిల్ చెయ్యాలి అని అనుకున్నారట శ్రీల ప్రభుపాద. ఎంత సూపర్ గా ఉంది కదా. సో నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. గోస్వాముల నుండా మాతాజీ చదివేది? రచనలు అనేవి పోరాటంలో సగభాగం. రచనలనేవి పోరాటంలో సగభాగం మరియు తక్కిన సగభాగం దానిని ప్రచురించుట. 60 సంపుటాలుగా భాగవతాన్ని ప్రచురించుట ప్రచురణకర్తలకు ఇష్టం లేదు, కానీ అంతకు తక్కువగా
ప్రచురించుట భక్తి వేదాంత స్వామికి అంగీకారం కాదు. కాబట్టి ఆ భాగవత సంపుటాల ముద్రణకు విరాళాలను సేకరించి వాటిని తానే ప్రచురించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోరఖ్పూర్లోని వైదిక గ్రంథాల ప్రచురణకు పేరు పొందిన హనుమాన్ ప్రసాద్ పోద్దార్కు వారి వ్రాతప్రతులను చూపించమని ఒక ప్రచురణకర్త భక్తి వేదాంత స్వామికి సలహా ఇచ్చారు. వారు 500 మైళ్ళ దూరం వెళ్లి 4,000 రూపాయల విరాళాన్ని శ్రీమద్ భాగవతము ప్రథమ సంపుట ముద్రణ కొరకు అందుకున్నారు. భక్తి వేదాంత స్వామి తన గ్రంథం అచ్చు తప్పులను తానే స్వయంగా దిద్దుకునేవారు. తొలి సంపుటం ముద్రించబడుతున్నప్పుడు కూడా వారు ఇంకను చివరి అధ్యాయ రచనలో నిమగ్నులై ఉన్నారు. ఓకే ముద్రణాలయంలో ముద్రించబడిన తర్వాత ఆ కాగితాలను తనతో పాటు చిప్పివాడలోని తన గదికి తీసుకువెళ్లి వాటిలోని అచ్చు తప్పులను దిద్ది వారికి తిరిగి ఇచ్చడివారు. 1962లో వారు అట్లు ప్రతిరోజు తన మాతాజీ కొంచెం అట్లు ప్రతిరోజు తన గదికి మరియు ముద్రణాలయానికి తిరుగుతుండేవారు. అక్కడి ఇరుగు పొరుగు ప్రాంతం వర్తక వ్యాపారాలతో నివాస గృహాలతో నిండి ఉండేది. ఆ రద్దీగా ఉన్న వీధులలోనే పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. ఆ గందరగోళం మధ్య సుకుమారంగా కనబడే పట్టుదల మూర్తిభవించిన భక్తి వేదాంత స్వామి నడుస్తూ వెళుతుండేవారు. దారి పొడవునా ఇండ్ల పెంకులు అమ్మేవాళ్ళు, ధాన్యం వ్యాపారులు, మిఠాయి కొట్లు, ముద్రణాలయాలు ఉండేవి. పైన విద్యుత్తు తీగలు, వాటిపైన పావురాలు, మేడల వసారాలో బట్టలు ఆరవేసుకునే తీగలు ఉండేవి. వాటినన్నింటినీ దాటి ఒక చిన్న మసీదుకు ఎదురుగా ఉన్న ఒకే ముద్రణాలయానికి చేరుకునేవారు. తాను అచ్చుతప్పులు దిద్దిన కాగితాలను వారికిచ్చి ముద్రణను గొప్ప కుతూహలంతో పర్యవేక్షించేవారు. ముద్రణ పూర్తవగానే ఇక్కడ ఏంటిట ఆ ముద్రణ ఎలాగ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఏవైతే విరాళాలు సేకరించి తీసుకొని అక్కడ ఓకే ముద్రణాలయం అనేది అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉండేదట. ఇవన్నీ తీసుకొని ఆయన ట్రాన్స్లేట్ చేసిన పేపర్స్ అవన్నీ సంపుటలు అంటే పేపర్స్ కదా, ఒక అధ్యాయం లాగా విడిగా పెట్టుకొని అవన్నీ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ చేత చేయించేవాళ్ళట. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నారు, గోరఖ్పూర్ లో వైదిక గ్రంథాల ప్రచురణ పొందిన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ వాళ్ళకి చూపించారట ఈయన తీసుకెళ్ళి. అయితే చూపించి వాళ్ళు ఏం చేశారట, ఈయనకి సలహా ఇచ్చారట. 4,000 రూపాయల విరాళం అవుతుంది, 4,000 రూపాయలు అవుతుంది అని. అయితే ఆయన ఏం చేశారట, వెళ్ళి ఆ డబ్బుని తీసుకొని వచ్చి తన ఫస్ట్ సంపుటి ఏదైతే ఉందో, ఫస్ట్ ప్రింట్ ఏదైతే ఉందో అది తీసుకున్నారట. అయితే అలాగ చేసేటప్పుడు ప్రింట్ చేసేటప్పుడు వాటిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అన్ని ఎవరన్నా ప్రూఫ్ రీడర్స్ అని ఉంటారు తెలుసా మీకు? మనం న్యూస్ పేపర్ కూడా ప్రింట్ చేపిస్తున్నప్పుడు ఒకటి ప్రూఫ్ రీడర్ గా వాళ్ళని కూర్చోపెడతారు. అంటే వాళ్ళకి భాషలో బాగా పట్టుత్వం ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు. సో ఇక్కడ ప్రభుపాద ఏం చేసుకునేవారు, ఆ ప్రూఫ్ రీడింగ్ కూడా అంటే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే తప్పులు దిద్దుకోవడం అది కూడా ప్రభుపాదనే చేసేవారు. చేసి ఎట్లా వెళ్ళేవారటంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ కి తీసుకెళ్లేవాట. ఆ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్లే దారి ఎలా ఉందట, ఈయన చింప్రీలో ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఆ ప్రింటింగ్ ప్రెస్ వెళ్లే దారి ఎలా ఉంటుంది అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గందరగోళంగా ఉంటూ అలా ఉంటుందని, చిన్న మసీదు ఉంటుందట, దాని ఎదురుకుండా ఈ ముద్రణాలయం ఉండేదట. అక్కడికి వెళ్ళి ఆ కాగితాలు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ప్రింట్ చేసుకొని తీసుకొని వచ్చేవారట. ప్రసన్న మాతాజీ చదవండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముద్రణ పూర్తి కాగానే భక్తి వేదాంత స్వామి తమ పుస్తకాలను అమ్మడానికి ప్రయత్నించారు. తమ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలను కూడా ఆయన అలాగే అమ్మేవారు. హనుమాన్ ప్రసాద్ పొద్దూరు నుండి సుప్రసిద్ధ హిందూ తత్వవేత్త డాక్టర్ రాధాకృష్ణన్ నుండి ఆయన తమ రచనకు సానుకూలమైన సమీక్షలు పొందారు. రచయిత యొక్క విస్తారమైన లోతైన విషయ అవగాహనను గుర్తించిన ప్రతిష్టాత్మకమైన అండర్ లైబ్రరీ బులెటిన్ ఒక పూర్తి సమీక్షను ప్రచురించింది. పాండిత్యం కలిగిన దైవీ సోదరులు కూడా తమ ప్రశంసలు వ్రాసి పంపారు.
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ద్వారా అమెరికాలో పంపిణీ చేసేందుకు అమెరికా దౌత్య కార్యాలయం నుండి భక్తి వేదాంత స్వామి 18 పుస్తకాలకు ఆర్డర్ కూడా సంపాదించారు. సంస్థాగతమైన అమ్మకాలు వేగంగా సాగినా కొంతకాలానికి అమ్మకాలు తగ్గిపోయాయి. ఒంటరిగా ఆయన ప్రతిరోజు గంటల కొద్దీ కాలాన్ని వెచ్చించిన ఏవో కొన్ని పుస్తకాలను మాత్రమే అమ్మగలిగేవారు. అలాగే తమ తదుపరి సంపుట ముద్రణానికి తగిన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయనదే పూర్తి బాధ్యత. అదే సమయంలో ఆయన అనువాద వ్యాఖ్యానాలు వ్రాయడం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఇంత తక్కువ అమ్మకాలతో ప్రస్తుత వేగంతో తమ జీవన కాలంలో ఆయన కార్యాన్ని పూర్తి చేయగలని అనిపించలేదు. ఆపమంటారు మాతాజీ? కంటిన్యూ చేయమంటారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాతాజీ? ఏం చదివారు చెప్పండి కొంచెం. ఆయన రాసిన ఇప్పుడు వాటికి బ్యాక్ టు హెడ్ అనే పత్రికను కూడా ఆయన అమ్మేవారండి. అయితే హనుమాన్ ప్రసాద్ గారు అని ఆయన, అలాగే డాక్టర్ కృష్ణన్ గారి నుండి ఆయన అదేంటంటే సానుకూల సమీక్షలు, అంటే ఈ బుక్ కు ముందు రాస్తారు కదా, అది కూడా పొందేవారు అనమాట. విస్తారమైన చాలా లోతైన అవగాహన కలిగింది. అండర్ లైబ్రరీ బులెటిన్ అని ఒక పూర్తి సమీక్షను కూడా వాళ్ళు ముద్రించారట. పాండిత్యం కలిగిన దైవీ సోదరులు వాళ్ళు కూడా వాళ్ళ ప్రశంసలు కూడా లభించి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనే ఒక దాని ద్వారా అమెరికాలో ఆయన పుస్తకాలు పంపిణీ చేసేవారట ప్రభుపాద. దౌత్య కార్యాలయం అంటే ఎంబసీ నుండి కూడా భక్తి వేదాంత స్వామికి 18 పుస్తకాల నుండి ఆర్డర్ సంపాదించారు. ఆ సంస్థాగతమైన అమ్మకాలు వేగంగా కొంతకాలం బుక్స్ చాలా వేగంగా అమ్మగలిగారు, కానీ తర్వాత అవి స్లో అయిపోయాయి. బుక్కులు అవ్వట్లేదు అనమాట. అలా అమ్మకపోతే ఆయన నెక్స్ట్ ముద్రించాలి అనుకునే పుస్తకాలకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే సమయంలో ఆయన వ్యాఖ్యానాలు అలా అయినా సరే ఆయన రాస్తూనే ఉన్నారు. ఇంత తక్కువ అమ్మకాలతో, ప్రస్తుత వేగంతో, ఇంత తక్కువ అమ్మకాలతో, ఇప్పుడున్న ఈ అంటే తక్కువ నిధులతో జీవన కాలంలో నేను అన్ని పుస్తకాలు పూర్తి చేయడం అవుతుందా అని చెప్పేసి ఆయన కొంచెం సందేహపడుతూ ఉండేవారు. సో ఇట్లా ఏంటంటే కొన్ని పుస్తకాలు పంపించినా సరే అవి ఏంటంటే అవి అమ్మకాన్ని నోచుకోలేదు. అప్పుడు మళ్ళీ డబ్బుకి కొంచెం ప్రాబ్లం అయింది. ఎప్పుడైతే పుస్తకాలు వితరణ అయిపోతాయి అంటే అమ్మకాలు జరుగుతాయో అప్పుడే ప్రభుపాదకి డబ్బులు వస్తూ ఉండేవి కదా మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ చేయడానికి. అలాగా ఆయనకి మధ్యలో అక్కడ ధనం అనేది తగ్గిందన్నమాట. తర్వాత ఏం చేస్తారు? కుమారి మాతాజీ చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భక్తి వేదాంత స్వామి తన గ్రంథము పత్రులను ప్రముఖులైన రాజకీయవేత్తలకు పంపారు మరియు ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ విశ్వనాథ్ దాస్, భారతదేశ ఉపరాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్ల నుంచి అనుకూలమైన ప్రశంసలు లభించాయి. డాక్టర్ జకీర్ హుస్సేన్ తో వ్యక్తిగత సమావేశం కొరకు ఒక ఆహ్వానం కూడా అందింది. కొన్ని నెలల అనంతరము అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కలుసుకునే అవకాశం కూడా లభించింది. ఆ సమావేశము లాంఛన ప్రాయముగా పార్లమెంటు భవనపు ఉద్యానవనములో తన సహాయకులు ప్రక్కన నిలబడగా భారత ప్రధాని మంత్రి వయసుపై పడిన సాధువు అయిన భక్తి వేదాంత స్వామిని కలుసుకున్నారు. కళ్ళజోడులో పండితుని వలె కనిపిస్తున్నప్పటికీ భక్తి వేదాంత స్వామి ముందుకు నడిచి వచ్చి తనను పరిచయం చేసుకుంటూ తాను రచించిన శ్రీమద్ భాగవతాన్ని వారికి చూపారు. మొదట సంపుటి ప్రతిని వారు ప్రధానికి అందచేయిస్తుండగా దానిని చూసి చిరునవ్వు చిందిస్తున్న ప్రధాని మంత్రిని మరియు గ్రంథకర్త చిత్రాన్ని ఒక ఛాయా చిత్రకారుడు తీశారు. ఆ మరుసటి రోజు భక్తి వేదాంత స్వామి ప్రధానమంత్రి శ్రీ శాస్త్రికి
ఒక లేఖ వ్రాశారు. దానికి వెంటనే జవాబుగా ప్రధానమంత్రి స్వయముగా సంతకము చేసి ఉత్తరం అందింది అని ఇలా ఉంది. అది ఇలా ఆ ఉంది. ఉత్తరంలో అయితే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి ఆయనకి తీసుకెళ్లి బుక్ ఇచ్చారట. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే పెద్ద ఆయన వయసు పడే ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడట. ప్రభుపాద ఎట్లా ఒక పండితుడి లాగా కనిపిస్తున్నాడట. వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ ఆయన రచించిన భాగవతం దానికి ఎలా అయితే ట్రాన్స్లేషన్ రాశారు చూసారా, అదనమాట. దాన్ని తీసుకొని ఫస్ట్ సంపుటి అంటే ఫస్ట్ కాపీ ఉంటుంది చూసారా, అది ఆయనకి అందచేశారట. ఆయన అందచేసుకొని తీసుకొని చాలా ఆనందించారట. అలా ఇస్తున్నప్పుడు ఫోటో తీశారట. మనము మీ దగ్గర ప్రభుపాద బుక్ ఉంటే గనక చూడండి, వీటిల్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. నేను మాతాజీ ఫోటో తీస్తాను మాతాజీ, ఇవన్నీ కూడా తీరా అని అంటే, నువ్వు వద్దులేండి అనవసరంగా మీకు ఎక్కువ అవుతుంది అన్నాను. కానీ పిక్చర్స్ అన్ని మనం చూడాల్సిందే యాక్చువల్ గా. చూడండి ఇట్లాగా చాలా ఉన్నాయి పిక్చర్స్ అన్ని ఇందులో. బుక్ తీసుకొని మీరు పెట్టుకోండి, అందులో చూడండి పిక్చర్స్ అన్ని చాలా ఉన్నాయి. జలదూతలో వెళ్ళినప్పుడు, మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత ప్రభుపాద ఫస్ట్ ఎక్స్పెండిచర్ అనమాట 26 సెకండ్ అవెన్యూ అది ఉన్నారు తీసుకున్నారు చూసారా, అది ఇగో లాల్ బహదూర్ శాస్త్రికి ఇస్తున్నప్పుడు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, దండోత్పన్న మా బుక్ లో లేదు మాతాజీ. లేవా? లేవు అయ్యో. మాతాజీ. నేను స్కాన్ నేను చేస్తాలే చూపిస్తాను. మాతాజీ. స్కాన్ చేస్తారట మాతాజీ. నేను ఇది ఓకే అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తాను, వీలైతే చూడండి, ఓకే కనిపిస్తే చూద్దాం. సో అట్లాగా ఇచ్చారట, తీసుకొని వచ్చి ఇచ్చారట. ఇలా మంచి మంచి ఫొటోస్ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం చూసారా, వాటన్నిటికీ సంబంధించిన ఫొటోస్ అన్ని అందులో ఉన్నాయి అన్నమాట. సో ఈ రకంగా చేశారు అని చెప్తున్నారు. అందులో ఆ లెటర్ లో ఏముందట, ఎవరు రాశారు? ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఒక లెటర్ రాశారు. ఎవరి కోసం? మన ప్రభుపాద కోసం రాశారు అన్నమాట. అందులో ఆయన రాసి సంతకం చేశారట. ఏమని రాశారట? చదవమంటారు మాతాజీ? ప్రియమైన ఎవరున్నారు ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరున్నారు? అరుణకుమారి నేను మాతాజీ చదవండి. నేను ప్రసన్న చదువు మాతాజీ చదవరా? మీరు, లక్ష్మీ మాతాజీ, అరుణ మాతాజీ, ఇంకెవరన్నా ఉంటే చెప్పండి. నేను కూడా చదవలే మాతాజీ ఇంకా. అదే మీరు అరుణ మాతాజీ చదువుతారు, లక్ష్మీ మాతాజీ తర్వాత మీరు చదువు, సరేనా? చదవండి మాతాజీ. అరుణకుమారి మాతాజీ చదవండి. ఎన్నో పేరు మాతాజీ, నేను వింటున్నా, బుక్ చూడట్లేదు. అయితే ఇక్కడ నుంచి చదివేయండి, స్క్రీన్ లో చదివేయండి. 34th పేజ్ అనుకుంటా నా బుక్ లో. చదవండి. లెటర్ రాశారు కదా, అది తెలిసిపోతుంది లెటర్. లేకపోతే వాళ్ళని చదవమంట, మీరు వెతకండి. ప్రియమైన స్వామీజీ అని ఉంది. ప్రియమైన స్వామీజీ, మీ ఉత్తరానికి. ప్రియమైన స్వామీజీ, మీ ఉత్తరానికి అనేక ధన్యవాదాలు. నాకు శ్రీమద్ భాగవతం గ్రంథ ప్రతిని బహుకరించినందుకు నేను మీకు కృతజ్ఞుడిని. మీరు చాలా మహత్వపూర్ణమైన కార్యాన్ని చేపట్టినట్లు నేను గుర్తించగలను. దేశంలోని ప్రభుత్వ సంస్థల గ్రంథాలయాలన్నీ ఈ పుస్తకాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. తన గ్రంథంపై పూర్వకమైన సమీక్షను, ప్రకటనను ఉపయోగించుకుంటూ భక్తి వేదాంత స్వామి తర్వాతి సంపుటాల ప్రచురణల నిమిత్తము నిధులను సేకరించేందుకు ప్రయత్నించేవారు. చివరకు రచనను పూర్తి చేసి వ్రాతప్రతితో ముద్రణకు అవసరమైన నిధులతో వారు మరలా ప్రచురణ రంగంలో అడుగుపెట్టారు. కాగితం కొనడం, అచ్చుతప్పుల్ని దిద్దటం, గ్రంథ సకాలంలో వచ్చేందుకు ముద్రణాలన్నీ తరచూ సందర్శించడం చేస్తుంటే వారు ఆ విధంగా కేవలము తన అకుంఠిత దీక్షతో స్వంతధనం అంటూ ఏమాత్రం లేకున్నను వారు 2 ఏళ్లు ముగిసేసరికి 3వ సంపుటాన్ని మేలుప్రతిగా ప్రచురించగలిగారు. ఆ విధంగా పండిత ప్రపంచంలో వారి గౌరవము స్క్రీన్ పైకి ఉండండి మాతాజీ, వాళ్ళు చదువుతారు, మీకు కావాలంటారు కదా, ఇంకా కొంచెమే ఉంది, వాళ్ళు చదివేస్తారు. అయితే ఇక్కడ లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ ఆయన రాశారు అన్ని చెప్తున్నారు అనమాట. అది చేసిన తర్వాత ఏంటంటే ఆ ముద్రణకి కావాల్సిన ఖర్చులు అవన్నీ కూడా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడము, కాగితాలు కొనుక్కోవడం,
అచ్చులు దిద్దుకోవడం అవన్నీ ప్రతిసారి ప్రభుపాద వెళ్ళి మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళడము. అలా ఆయన ఏంటంటే ఆయన దినచర్య అట్లాగే అయిపోయింది అనమాట. అకుంఠిత దీక్షతో, అంటే అది కంపల్సరిగా ఎట్లా అయినా సరే ప్రింట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ తన కోసం తనకి ఏమీ లేకపోయినా ఉంచుకోకుండా రెండేళ్లు ముగిసేసరికి, అంటే 2 years అయిపోయేటప్పటికి మూడో సంపుటి, థర్డ్ కాపీ కూడా శ్రీమద్ భాగవతాన్ని ప్రచురించగలిగారు. సో నెక్స్ట్ ఎవరు చదవ? దేవశ్రీ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఈ విధంగా పండిత ప్రపంచంలో వారి గౌరవము పెరగసాగింది. అతి త్వరలోనే భక్తి వేదాంత స్వామి స్వదేశంలోని ప్రముఖులలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి కావచ్చును. కానీ వారి దృష్టి మొత్తము పాశ్చాత్య జగత్తు పైననే కలదు. ఇప్పుడు శ్రీమద్ భాగవతము 3వ సంపుటం యొక్క ముద్రణ పూర్తి అయినందున తాను పశ్చిమ దేశాలకు వెళ్ళుటకు సిద్ధము కావచ్చునని భావించారు. అప్పటికే వారికి 69 సంవత్సరములు నిండాయి కనుక వారు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి కలకత్తాలో నాటి యువ గృహస్థుడైన అభయ్కు పాశ్చాత్య దేశాలలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారము చేయమని ఆదేశించి 40 సంవత్సరాలకు పైననే అయింది. యువకుడైన అభయ్ చరణ్ ఇప్పుడు అది సాధ్యము కాకపోవచ్చునని భావించాడు. ఏమైనను అందుకు ఆటంకమైన కుటుంబ బాధ్యతలు ఇప్పుడు లేవు. కొంచెం పైన చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా పాశ్చాత్య దేశాలకు పైన మయ్యేందుకు వారు పూర్తి స్వతంత్రులు. చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రయాణ ఖర్చులు, ప్రభుత్వ అనుమతి వంటి కొన్ని అంశాలు మాత్రమే గొప్ప అడ్డంకులుగా మిగిలాయి. ఆ తర్వాత 1965లో అనుకోకుండా అట్టి ప్రధాన అవరోధాలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఒకసారి మధురకు సో ఇక్కడ ఏమైంది, వాళ్ళ గురువులు అలాగా 2 ఏళ్ల తర్వాత భాగవతాన్ని మూడో ప్రింట్ కూడా చేశారన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాశ్చాత్య విదేశాలకు వెళ్ళి ఆయన భాగవతం గురించి వాటి గురించి చెప్పడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అప్పటికే ఆయనకి 69 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొని 40 సంవత్సరాలు అయింది. అయితే సరే అయితే అయ్యింది. అప్పుడేమో ఆయన యువకుడుగా ఉండేవారు, ఇప్పుడేమో ఆయన 69 years వచ్చినాయి. అప్పుడంతా కుటుంబము ఇవి అన్ని ఉండేవి, పైసలు ఉండేవి కాదు. బుక్స్ అయితే ప్రింట్ చేయాలి. ఇందాక చెప్పారు కదా, పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే భాగవతం ప్రచురించాలంటే డబ్బులు కావాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. సో అప్పుడు మాత్రమే ప్రచారం చేయగలుగుతాం. సో ఇప్పుడేమో ఆయనకి కుటుంబ బాధ్యతలు లేవు, అయినా సరే చేతిలో డబ్బులు లేవు. అయినా సరే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆ పుస్తకాలు తీసుకొని, ఇప్పుడు నాకు పూర్తి స్వాతంత్రం, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు లేవు. అదొక్కటి చూసుకొని ఆయన ఏం చేశారు, పాశ్చాత్య దేశానికి వెళ్ళడానికి రెడీ అయ్యారన్నమాట. అప్పుడు తర్వాత ఏంటంటే ప్రయాణ ఖర్చులు, అంటే గవర్నమెంట్ నుంచి ఇవి కావాలి కదా, అవన్నీ కూడా వచ్చినాయి. అవి కొంచెం రావాలి, అవి మాత్రమే మిగిలినాయి అన్నమాట. అయితే 1965లో ఆ అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని తొలగిపోయి ఆయన వేరే పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా అంతా రెడీ అయ్యింది అనమాట. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ చదువుతారా? చదువుతాను మాతాజీ. ఇంకెవరు? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. ఒకసారి మధురకు చెందిన ఒక వ్యాపారస్తుడైన శ్రీ అగర్వాల్ని బృందావనంలో భక్తి వేదాంత స్వామి కలుసుకున్నప్పుడు అందరితో చెప్పినట్లే వారితో కూడా తాను పాశ్చాత్య దేశాలకు వెళ్ళదలిచినట్లు చెప్పారు. శ్రీ అగర్వాల్కు భక్తి వేదాంత స్వామితో పరిచయం అయిన కొద్ది నిమిషాలే అయినను అమెరికాలో స్వామీజీకి పూచి ఇవ్వగల దాత స్పాన్సర్ను చూచుట కొరకు స్వచ్ఛందముగా ముందుకు వచ్చారు. అందుకొరకు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఇంజనీర్ గా పనిచేస్తున్న తన
పుత్రుడైన గోపాల్ను అడిగి సంబంధిత పత్రాలను స్పాన్సర్షిప్ ఫారంగాను పంపమని కోరాడు. ఈ విధంగా శ్రీ అగర్వాల్ తోడ్పడుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు దయచేసి అతన్ని అట్లు చేయుమని భక్తి వేదాంత స్వామి అభ్యర్థించాడు. భక్తి వేదాంత స్వామి ఢిల్లీకి తిరిగి వచ్చి ఎప్పటిలాగే వారు తమ గ్రంథాన్ని అమ్మేందుకై అవకాశాల కొరకు అన్వేషించసాగారు. ఒకరోజు వారికి ఆశ్చర్యం కలిగేలా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి వారు అమెరికా ప్రయాణానికి అభ్యంతరాలేవీ లేవని, వారి ప్రయాణ అనుమతి ప్రసిద్ధంగా ఉన్నదని సమాచారం అందింది. దేశం విడిచి వెళ్ళుటకు సంబంధించిన వారు ఎట్టి దరఖాస్తును పెట్టుకోలేదు కనుక అది ఎలా జరిగిందో విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి తెలుసుకోగోరారు. అప్పుడు వారు పెన్సిల్వేనియాలోని విట్లర్కు చెందిన శ్రీ గోపాల్ అగర్వాల్ పంపిన హామీ ప్రకటన పత్రాన్ని డిక్లేషన్ ఫారం వారికి చూపించారు. అందులో భక్తి వేదాంత స్వామి అమెరికాలో ఉన్నంత కాలం వారి ఖర్చులనన్నింటినీ తానే భరిస్తానని శ్రీ గోపాల్ అగర్వాల్ ప్రకటించినట్లు తెలుపబడింది. హరే కృష్ణ. ఇంకా చదవాలా? హరే కృష్ణ. అవునండి. అయితే ఇక్కడ ఏంటి, మనకి వేరే దేశాలు వెళ్ళాలంటే కనుక స్పాన్సర్షిప్ కావాలన్నమాట. ఇక్కడ ప్రభుపాద కూడా అదే చేశారు. అయితే వెళ్ళి ఏం చేశారంటే మధురలో ఒక అగర్వాల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే బృందావనంలో ఆయన ఒకసారి కలిశాడు, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదని కలిశాడు. అయితే కలిసినప్పుడు ప్రభుపాద చెప్తారనమాట, నేను ఇలాగా పాశ్చాత్య దేశాలకు వెళ్తా అనుకుంటున్నాను అని చెప్తే ఆయన ఏం చేశారంటే, ఓకే నేను స్పాన్సర్షిప్ ఇస్తాను అని. అంటే స్పాన్సర్షిప్ అంటే దాన్ని ఏమంటారంటే పూచీకత్తు అనమాట. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఉండి పనులు చేస్తూ ఉంటే గనక వీళ్ళ పూచి అంతా నాది అని చెప్పడం అనమాట. అలా చేస్తాము అని. అయితే ఈయన కొడుకు ఉన్నాడనమాట, అమెరికాలో ఉన్నాడు. అతను ఇంజనీరింగ్ చేస్తూ అక్కడ ఉన్నాడనమాట, గోపాల్. ఆయన ఏం చేశాడంటే ఆ స్పాన్సర్షిప్ కి కావాల్సిన పేపర్స్ అవన్నీ పంపించాడు. అంతా అయింది. వాళ్ళు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఒక రోజు అనుకోకుండా ఢిల్లీలో ఆయన కూర్చొని తన పుస్తకాలు అమ్మడానికి వాటికి చూసినప్పటికీ ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఏముందంటే ఈయనకి స్పాన్సర్షిప్ వచ్చినట్టు, అంటే ఆయన మొత్తం ఆయన పూచికత్తులు అక్కడ ఉన్నన్ని రోజులు ఆయన పోషణ భారాన్ని, రక్షణ భారాన్ని అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈ గోపాల్ అగర్వాల్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను యుఎస్ లో ఉంటాడు కదా, పెన్సిల్వేనియాలో ఉంటాడు కదా, అతను నేనే చూసుకుంటాను అని చెప్పి మన విదేశాంగ మంత్రిత్వ శాఖకి లెటర్ పంపించారట. ఆ లెటరు అది తీసుకొని వచ్చి చూపిస్తారట. దాంతో ప్రభుపాదకి మొత్తం అన్ని క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలని, ఎలా వెళ్ళాలి, అమెరికా వెళ్ళడానికి స్పాన్సర్ దొరికాడు అక్కడ ఉండడానికి. తర్వాత వెళ్ళడానికి కావాల్సిన వీసా అవన్నీ కావాలి కదా, వాటికి ఏం చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకెవరన్నా చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ చదవమంటారా? 2 పేజీలే ఉన్నాయి, ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఇంతే ఉంది, ఫినిష్ చేసేద్దాం. చదవండి. హరే కృష్ణ. ఇప్పుడు భక్తి వేదాంత స్వామికి ఒక అమెరికా దాత స్పాన్సరర్ లభించాడు. ఇక విదేశాల్లో పయనించటకు ప్రభుత్వం ఇచ్చే వీసా పత్రము, ప్రయాణానుభూతి అనుమతి పత్రము, పాస్పోర్టు, విదేశ ద్రవ్య మారక పత్రము ఫారము, ప్రయాణ ఖర్చులను సమకూర్చుకోవాల్సిన ఉంది. పాస్పోర్టు సులభముగా లభించినది. అనుమతి పత్రాన్ని మరియు పాస్పోర్టును తీసుకుని భక్తి వేదాంత స్వామి బొంబాయికి వెళ్ళారు. కానీ ఈసారి వారు తాను రచించిన పుస్తకాలను అమ్మటానికి గాని ప్రచారణ నిమిత్తము విరాళాలను సేకరించుటకు గాని వెళ్ళకుండా తన అమెరికా ప్రయాణము కొరకు సహాయాన్ని అర్థించుచుంట కొరకు మాత్రమే వెళ్ళారు. ఈ శ్రీమద్ భాగవతము 2వ సంపుట ప్రచురణకు పెద్ద మొత్తము విరాళము ఇచ్చి సహాయము చేసిన సింధియా ఫిష్ లైన్ సంస్థ అధికారిని దగ్గరికి వెళ్ళారు. శ్రీమతి సుమతి మోరార్జీ కార్యదర్శనమయ్యి
శ్రీ చోకీకి చోకీసాకి సోక్సికి స్పాన్సర్ హామీ పత్రాన్ని చూపించారు. వాటిని చూసి వారు ఆనందించి ఆ పత్రాలను భక్తి వేదాంత స్వామి తరపున శ్రీమతి మొరార్జీకి చూపించుటకు వెళ్ళారు. ఆవిడతో చోక్సీ ఇలా అన్నారు: బృందావనం నుండి స్వామీజీ మరలా వచ్చారు. మీరిచ్చిన విరాళముతో వారు తన గ్రంథాన్ని ప్రచురించారు. వారికి అమెరికాలో ఒక స్పాన్సర్ లభించారు కనుక సింధియా నౌకలో వారిని అమెరికా పంపించమని మిమ్మల్ని కోరుతున్నారు. శ్రీమతి మొరార్జీ మందుకు నిరాకరించి అంత వృద్ధుడైన స్వామీజీ అమెరికా వెళ్ళి సాధించగలిగేదేమీ ఉందని అన్నారు. శ్రీమతి మొరార్జీ అభిప్రాయానికి చోక్సీ భక్తి వేదాంత స్వామికి తెలిపినప్పుడు వారు దానిని వినదలుచుకోలేదు. స్వామీజీ భారతదేశంలోనే ఉండి శ్రీమద్ భాగవత గ్రంథాన్ని పూర్తి చేయాలని కోరుకున్నారు. అమెరికా వెళ్ళుట ఎందుకు? ఆ పనేదో ఇక్కడే ఉండి చేసుకోవచ్చని ఆవిడ వాదించారు. ఆయన సో ఉండండి మాతాజీ ఉండండి. సో ఈసారి ఏమైంది? అన్ని అయిపోయినాయి. అక్కడ స్పాన్సర్ దొరికారు చూడ్డానికి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. అంటే ఇక్కడ నుంచి మనం వేరే దేశానికి వెళ్తున్నప్పుడు మనకి ఆ కరెన్సీ కన్వర్షన్ కావాలి. తర్వాత ప్రయాణానికి కావాల్సిన ఖర్చులు కావాలి. సో పాస్పోర్ట్ అయితే ఈజీగానే వచ్చేసింది. తర్వాత తీసుకొని ఆయన ఏం చేశారంటే బొంబాయి వెళ్ళారట. బొంబాయి ఎక్కడికి వెళ్ళారు? సింధియా స్టీమ్ షిప్ లైన్ అవి ఉన్నారట. ఆ అధికారిని సుమతి మొరార్జీ అన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ దగ్గర ఫస్ట్ సెకండ్ శ్రీమద్ భాగవతం కాపీ ప్రింట్ చేయడానికి ఆవిడ విరాళం ఇచ్చారనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారట, నాకు మళ్ళీ మీరు హెల్ప్ చేయండి అని. ఏం హెల్ప్ చేయాలి అంటే నన్ను మీ షిప్ లో నన్ను పంపించండి అని అడిగారట. అయితే ఆవిడ సరే విరాళాలను ఇచ్చాను అయింది, ఇక్కడే ఉండి నువ్వు ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా, ఇంత ముసలివాడివి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ అంటే ఇండియాలోనే ఉండి భాగవతాన్ని నువ్వు ఫినిష్ చేసుకో, ప్రింట్ చేయడం అవన్నీ చేసుకో, అక్కడికి వెళ్ళటం ఎందుకు అని చెప్పారట. ఆవిడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చిక్సీ అంటే మిస్టర్ చిక్సీ అంటే అక్కడ ఆ పని చేసే అతను అనమాట, అతని తోటి చెప్తే అతన్ని వెళ్ళి మొరార్జీ ఆవిడ సుమతి మొరార్జీకి చెప్పారట. ఆవిడేమో ఈ మాటలు అనిందిట. ఇంకెవరైనా ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఉన్నారా? ఫాస్ట్ గా చదవండి ఇది. ఎవరు చదవరా? హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ కొంచెం, కృష్ణకుమారి మాతాజీ చదవండి, కొంచెం చదవండి. చదవండి మాతాజీ. భక్తి వేదాంత స్వామి తాను అమెరికాకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఏ విధంగా చెప్పి శ్రీమతి మొరార్జీని ఒప్పించాలో కూడా చోక్సీకి సూచించారు. ఈ స్వామీజీ అమెరికాకు వెళ్లి అక్కడి ప్రజలకు శ్రీకృష్ణ భగవానుని సందేశాన్ని వినిపించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారని నాకు అనిపిస్తుంది. కానీ చోక్సీ ఇలా చెప్పగానే శ్రీమతి మొరార్జీ తిరిగి తన అసమ్మతిని తెలుపుతూ ఇలా అన్నారు: స్వామీజీ ఆరోగ్యంగా లేరు, అంతేకాక అమెరికాలో ప్రజలు అంతగా సహకరించే వ్యక్తులు కారు. బహుశా వారు వీరి ఉపదేశాలను వినకపోవచ్చు. శ్రీ చోక్సీ అసమర్థతను అంతేనా మాతాజీ? అసమర్థతకేనాది? శ్రీ చోక్సీ అసమర్థతకు విసుగు చెందిన భక్తి వేదాంత స్వామి ఆవిడతో నేరుగా సంభాషించాలని గట్టిగా కోరుకున్నారు. అందుకు ఆవిడ అంగీకరించారు. వృద్ధాప్యం వలన తల నెరిసింది అయినను దృఢ నిశ్చయుడైన భక్తి వేదాంత స్వామి బలంగా అర్థించారు. దయచేసి నాకు ఒక టికెట్ ఇవ్వండి. శ్రీమతి మొరార్జీ వారి గురించి ఆందోళన చెందుతూ, స్వామీజీ మీరు ఇంతటి వృద్ధాప్యంలో ఇటువంటి బాధ్యతను తీసుకుంటున్నారు, ఇది సరి అయినదనే మీరు భావిస్తున్నారా? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లాస్ట్ ఇంకా ఉంది కానీ ఇక్కడికి ఫినిష్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొరార్జీ ఆవిడ శ్రీమతి మొరార్జీ అన్నారంటే మీరు ఇంత ఇదిగా ఉన్నారు ఎందుకంటే స్టబ్బన్ గా ఉన్నారంట. చూసారా, ఆ పని ఏది చెయ్యాలి అంటే అది పట్టి సాధించి తీరాలి అని. సో ఇంత వయసు అయితే మీకు అయిపోయింది, జుట్టు అంతా తెల్లగా వచ్చేసింది, కానీ మీరు చేయాల్సిన పని ఎట్లా ఉందంటే మీరు వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, మీరు చేయాల్సిన పని చేసుకోవాలనుకుంటూనే ఉన్నారంట. ఇంకా ఆయనకి ఆరోగ్యం కూడా సరిగా లేదు, మీకు సరిగా లేదు కదా ఆరోగ్యం అని.
అక్కడికి మీరు వెళ్తే యుఎస్ అటు వెళ్తే కనుక అక్కడ వాళ్ళెవరు మీకు సహకరించరు, మీ ఉపదేశాలను వినను కూడా వినకపోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారనమాట. అయినా ఆ మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, ఆయన ఏంటంటే ఆ మాటని మాత్రం ఆయన ఇది చేయలేదు అనమాట. అప్పటికి పాపం ఆవిడ అంటూ ఉన్నారనమాట, మీరు ఇంత వయసులో అయిపోయింది, అయినా సరే మీరు ఎందుకు ఇలాంటిది తీసుకోవాలనుకుంటున్నారు, ఇది నిజంగా సరైన నిర్ణయమేనా, అవునా కాదా అని చెప్పేసి ఆవిడ అంటున్నారనమాట. ఆవిడ అంటున్న దానికి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారు అని చెప్తుంది. హరే ఇది కృష్ణ. తర్వాత ఆ ఇంకా లేదు మాతాజీ, ఎండ్ అయిపోయింది, ఇంకా ఉన్నట్టు ఇంకో 2 పేజీలు ఉన్నాయి యాక్చువల్ గా, నేను ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. చెప్పేస్తాను. బుక్ లో 2 చదువుతాం. పేజెస్ బుక్ ఉందా మీ దగ్గర? ఉంది మాతాజీ. చదవండి మాతాజీ అయితే. చదవండి. హరే కృష్ణ. ఆ, సందేహాస్పదురాలైన ఒక కుమార్తెకు హామీ ఇస్తున్న తండ్రి వలె వారు చేయి పైకెత్తి లేదు మరేం పర్వాలేదు అంటూ ఆవిడకు హామీనిచ్చారు. కానీ మా కార్యదర్శులు ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? స్వామీజీ అక్కడికి వెళితే మరణిస్తారని అంటున్నారు. ఆ మాటలను మూర్ఖపు ముఖాలను కొట్టివేస్తున్నట్లుగా ఉన్నట్లు వారి ముఖ కదలికలు చెప్పాయి. తనకు ఒక టికెట్ను ఇవ్వమని తిరిగి స్వామీజీ పట్టుపట్టారు. అందుకు ఆవిడ, సరే మరి విదేశీ మారక ద్రవ్య పత్రాన్ని ఫారంను తెచ్చుకోండి, మిమ్మల్ని మా స్వంత నౌకలో అమెరికాకు పంపే ఏర్పాట్లు చేస్తాను. భక్తి వేదాంత స్వామి ఉత్తేజపూరితమైన చిరునవ్వుతో ఎంతో ఆనందంగా అక్కడ గల సందేహ మనస్కులైన గుమాస్తాలు ఆశ్చర్యాలతో చూస్తుండగా ఆవిడ కార్యాలయాన్ని విడిచి వెళ్లారు. శ్రీమతి మురార్జీ సూచనల ప్రకారం ఆవిడ కార్యదర్శి స్వామీజీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేశారు. స్వామీజీ దగ్గర చలి దేశంలో ధరించే దుస్తువులు లేకపోవుట చేత శ్రీ చోక్సీ వారిని ఉన్ని కోటు మరియు ఇతర ఉన్ని దుస్తువులను కొనేందుకు బయటకు తీసుకెళ్లాడు. భక్తి వేదాంత స్వామి అభ్యర్థన మేరకు శ్రీ చైతన్య మహాప్రభు రచించిన 8 శ్లోకాల శిష్టాష్టకంతో పాటు శ్రీమద్ భాగవతాన్ని సంబంధించిన 500 చిన్న ప్రకటన కరపత్రాలను శ్రీ చోక్సీ ముద్రించి ఇచ్చారు. ఆగస్టు 13వ తేదీన కలకత్తా నుండి అమెరికాకు సముద్రయానమున చేయనున్న జలదూత అనే నౌకలో స్వామీజీ కొరకు శ్రీమతి మురార్జీ ఒక సీటును కేటాయించారు. శాకాహారి బ్రాహ్మణుడైన స్వామీజీకి ఎటువంటి ఆహారము సమకూర్చాలో తెలిసిన నౌకాధికారికి గల నౌకలోనే స్వామీజీ ప్రయాణించేట్లుగా ఆవిడ అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామీజీ కొరకు మరికొన్ని కూరగాయలను, పండ్లను అధికంగా తీసుకువెళ్ళమని ఆమె జలదూత నౌకాధికారి అరుణ్ పాండ్యాతో చెప్పారు. చివరి 2 రోజులు శ్రీ చోక్సీ స్వామీజీ కొరకు దుస్తులను కొన్నారు. ముద్రానాలయం నుండి కరపత్రాలను తీసుకువచ్చారు. మరి కలకత్తా రైలు ఎక్కుటకు అతన్ని రైలు వరకు తీసుకెళ్లాడు. జలదూత బయలుదేరుటకు కొన్ని రోజులకు ముందు భక్తి వేదాంత స్వామి కలకత్తా చేరుకున్నారు. వారు తమ జీవితంలో చాలా భాగాన్ని ఆ నగరంలోనే గడిపారు. ఇప్పుడు వారు నివసించేందుకు అక్కడ చోటు లేదు. అది వారు వ్రాసుకున్న బృందావన భజనను తలపిస్తుంది. నాకు భార్య, కుమారులు, కుమార్తెలు, మనుమలు అందరూ ఉన్నప్పటికీ నాకు ధనము లేనందున ఆ వైభవం అంతా నిష్ఫలమే అయ్యింది. ఆ నగరంలోని వారి బాల్యం ఎంతో అల్లారముద్దుగా గడిచింది. ఆ రోజులు ఎప్పటికీ మరలా తిరిగి రావు. కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకుని ఒకరి ఇంట్లో దిగాడు. రేపు అమెరికా వెళతాననగా దగ్గరలోని గల మాయాపూర్నకు వెళ్ళి శ్రీల భక్తి వేదాంత సరస్వతి సమాధిని దర్శించుకుని కలకత్తాకు వచ్చారు. ఇప్పుడు వారు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. చదవాలా మాతాజీ? ఇంకా ఎవరైనా చదువుతారా? బుక్ ఉందా? బుక్ చదవండి. దగ్గర ఒక సూట్ కేసు, ఒక గొడుగు, కొంత ధాన్యం ఉన్నాయి. అమెరికాలో తినడానికి తనకి ఏది దొరుకుతుందో ఆయనకి తెలియదు. బహుశా అక్కడ మాంసం ఒక్కటే ఉంటుందేమో.
ఒకవేళ అది నిజమైతే ఉడకబెట్టిన ఆలుగడ్డలు, తాను తీసుకుని వెళ్తున్న ధాన్యంతో జీవించడానికి ఆయన సిద్ధపడ్డారు. పుస్తకాలతో ఉన్న ట్రంక్ పెట్టెలే ఆయన ముఖ్యమైన సామాను. దాన్ని షిండియా కార్గో సిబ్బంది వేరేగా తరలిస్తున్నారు. 200 సంఖ్యలో ఉన్న 3 సంపుటాల సెట్ల ఆలోచనే ఆయనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రయాణం రోజు రాగానే ఆయనకి ఆ ధైర్యం అవసరమైంది. తమ పాత జీవితంలో ఆయన ఒక అత్యంత ముఖ్యమైన ట్రెంపు చేసుకోబోతున్నారు. ఆయన వయోవృద్ధుడు కూడా. ఆయన తెలియని స్థానానికి, బహుశా స్వాగతించిన దేశానికి వెళ్ళబోతున్నారు. భారతదేశంలో బీద వ్యక్తిగా ఉండటము, అపరిచితునిగా ఉండటము ఒక రకమైన స్థితి. భారతదేశ వాసులు భారత సంస్కృతిని విడిచి పాశ్చాత్య పోకడను అనుకరిస్తున్న ఈ కలియుగ రోజుల్లో కూడా భారతదేశంలో ఇంకో వైదిక నాగరికతలు ఉన్నాయి. భక్తి వేదాంత స్వామి ఎందరో లక్షాధికారులను, గవర్నర్లను, ప్రధానమంత్రిని కేవలం వారి గడప దగ్గర ఎదురు చూస్తూ కలుసుకోగలిగారు. ఇక్కడ సన్యాసికి గౌరవం ఉన్నది, శ్రీమద్ భాగవతానికి గౌరవం ఉన్నది. కానీ అమెరికాలో దీనికి భిన్నంగానే ఉంటుంది. అక్కడ ఆయన ఒక విదేశీయుడు. సాధువులు, గుళ్ళు, ఉచిత ఆశ్రమాలు అనే సంప్రదాయమే అక్కడ లేదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆంగ్ల భాషలో తీసుకుని వెళ్తున్న పుస్తకాలను తలుచుకోగానే ఆయన ధైర్యం పొందారు. అమెరికాలో ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఆయన శ్రీమద్ భాగవతము, భారతదేశ శాంతి కరుణా సందేశము అనే కరపత్రాన్ని ఇద్దామని అనుకున్నారు. కంటిన్యూ చేయనా మాతాజీ? ఎవరన్నా చదువుతారా? గుర్తుంది ఎవరి దగ్గరన్నా? నేను చదువుతాను మాతాజీ. అది ఆగస్టు 13వ తేదీ జన్మాష్టమి. శ్రీకృష్ణ భగవానుడు భూమిపై అవతరించిన రోజుకు మరి కొన్ని రోజులే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వారు కృష్ణ జన్మాష్టమికి బృందావనంలోనే ఉంటున్నారు. చాలా మంది బృందావన వాసులు ఆ ప్రదేశాన్ని విడిచి ఎప్పుడు ఎక్కడకు వెళ్ళరు. వృద్ధులు బృందావనంలోనే ప్రశాంతంగా గడపాలనుకుంటారు. భక్తి వేదాంత స్వామి కూడా బృందావనానికి దూరంగా మరో చోట ఎక్కడైనా మరణించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందేవారు. కనుకనే వైష్ణవ సాధువులు, వితంతువులు కనీసం మధురకు వెళ్ళుటకు కూడా బృందావనాన్ని విడిచిపెట్టకూడదని వ్రతం పూనుకుంటారు. ఎందుకనగా బృందావనంలో దేహత్యాగం చేయడమే జీవిత పరిపూర్ణత్వం. భారతీయ సాంప్రదాయం ప్రకారం సన్యాసులు సముద్రం దాటి మేచ్చుల మాంసాహారాలు దేశానికి వెళ్ళకూడదు. కానీ వాటన్నిటినీ మించిన భక్తి సిద్ధాంత సరస్వతి వారి ఆకాంక్ష అది శ్రీకృష్ణ భగవానుని అభిష్టానికి భిన్నం కాదు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ప్రపంచంలోని ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ హరే కృష్ణ సంకీర్తన జరుగుతుందని ప్రవచించారు. భక్తి వేదాంత స్వామి కలకత్తా ఓడరేవునకు ఒక టాక్సీని మాట్లాడుకుని తన సామాన్లను, గొడుగును బెంగాలీ భాషలో ఉన్న శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని తీసుకుని బయలుదేరారు. ఆ గ్రంథాన్ని ప్రయాణంలో పఠించాలనేదే వారి ఉద్దేశం. ఏదో విధంగా తాను నౌకలోనే వంట చేసుకోవాలి, అలా కుదరకపోతే పస్తు ఉండాలి. శ్రీకృష్ణుని సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. వారు తనకు సంబంధించిన అతి ముఖ్యమైన కాగితాలు, టికెట్, వీసా, పాస్పోర్టు ఫారం, అమెరికాలోని తన స్పాన్సర్ చిరునామా, వారు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని సరిచూసుకున్నారు. ఇప్పుడు వారు చివరకు అమెరికాకు వెళ్ళగలుగుతున్నారు. చాలా ఏండ్ల తర్వాత ప్రభుపాదుల వారు ఈ సంఘటనను గురించి ఇలా చెబుతుండేవారు. అతి కష్టం పైన నేను భారతదేశం నుంచి బయలుదేరాను. ఏదో విధంగా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంతో నేను భారతదేశాన్ని విడిచిపెట్టుట చేత ప్రపంచం అంతటా కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాపింపజేయగలిగాను. అలా కాకుండా భారతదేశంలోనే ఉండిపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నిజానికి భారతదేశంలోనే ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నాను. కానీ ఏ విధమైన ప్రోత్సాహం నాకు లభించలేదు. ఎండా వానలకు తట్టుకుని చిన్నదిగా ఉన్న పాతబడినట్లుగా గల ఆ నల్లని సరకు రవాణా నౌక రేవులో లంగరు వేసి ఉంది. రేవు నుండి నౌక పై భాగానికి చేరుకునేందుకు అమర్చిన నిచ్చెన వంటిది బల్ల ఒకటి సిద్ధంగా ఉంది.
కాషాయం రంగు వస్త్రాలను ధరించిన వృద్ధుడైనట్టి సాధువు టాక్సీలో తనతో పాటు రేవునకు వచ్చిన సహచరునితో చివరిసారిగా మాట్లాడి దృఢ సంకల్పంతో నౌక వైపు వెళ్ళుటను భారతీయ సరుకు రవాణా నావికుల ఆసక్తిగా చూశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. మొరార్జీ ఆవిడ శ్రీమతి సుమతి మొరార్జీ ఏం చేశాను, చివరికి టికెట్ ఇచ్చింది, వాళ్ళ షిప్ లో పంపించడానికి వెళ్ళడానికి అనుమతించింది. అయితే చోక్సీ ఏం చేశాడు, అక్కడ చల్ల ప్రదేశం కదా, అందుకని ఆయనకు కావాల్సిన వార్మ్ క్లోత్స్ అంటే స్వెటర్లు గాని ఏమి కావాలో అవన్నీ తీసుకెళ్లి కొనిచ్చారట. ఈయన వెజిటేరియన్ కదా, అందుకని కొన్ని వెజిటబుల్స్ అవన్నీ కూడా షిప్ లో పెట్టించారు, వాళ్ళు తినడానికి కావాలి కదా అన్ని రోజులు అనేసి చేశారట. సో అన్ని చేశారు. శిక్షాష్టకంలో కొన్ని ప్రతులు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ప్రింట్స్ తీసారట, పాంప్లెట్స్. అలాగే శ్రీమద్ భాగవతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసి పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చోక్సి తీసి శ్రీల ప్రభుపాదకి ఇచ్చి పంపించారట. చివరికి ఆయన ఎలా వెళ్ళారు అని చెప్తున్నారు. అక్కడ బృందావన భజన అని చేస్తూ కలకత్తా ఇంకా లాస్ట్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయనకి ఇల్లు వాకిలి ఏమీ లేదు, వాళ్ళ ఇల్లు అన్ని ఇచ్చేసారు కదా, పిల్లలకి బిజినెస్ అన్ని ఇచ్చి వదిలిపెట్టి వచ్చేసారు కదా. అప్పుడు బృందావన భజన అని చేస్తూ ఒక రాశారట ఒకటి, నాకు ఇల్లు వాకిలి భార్య పిల్లలు అన్ని ఉన్నాయి, మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు నాకేమీ లేవు, ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు కదా, అందుకని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఒక ఇది రాశారనమాట. అలా శ్రీల ప్రభుపాద రచనలు చేశారని మనకి మాతాజీ ఫొటోస్ పెట్టారు, షేర్ చేస్తాను, ఒక్కొక్కటి ఉన్నాయి. సో ఆ రకంగా ఆయన షిప్ లో వెళ్తూ షిప్ లో వెళ్ళడానికి ఎక్కుతున్నారు అనమాట. ఒక సాఫ్రాన్ క్లాత్ వేసుకొని కర్ర పుచ్చుకొని ఒక సుకేస్ చిన్న ట్రంక్ పట్టుకొని వెళ్తున్నది మనం ఎప్పుడు ఫోటో చూస్తాం కదా, జలదూతలో ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి చెప్పారనమాట. ఇది ఎవరో నా బుక్కులు ఉన్నాయి నా బుక్కులో ఉన్నాయి. చాలా మందికి లేవంటేనే చూపిద్దామని మాతాజీ పంపించింది పాపం ఇప్పుడే. ఈయనెవరో నాకు తెలియదు, చెప్పండి కొంచెం. శ్రీల ప్రభుపాద్ ఆయన ఇస్కాన్ సంస్థాపకులు అన్నమాట, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ ఆచార్యులు. మరి ఈయనెవరు? భక్తి వేదాంత గురు మహారాజు సిద్ధాంత సరస్వతి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురువు. అయితే ఈయనెవరు? గాడ్గే రామ్మోహన్, తన కుమారుడైన ప్రభుపాద వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారి పేరు ఏంటో చెప్పుకున్నామే, గౌరమోహన్ దాస్. గౌరమోహన్ డే అన్నమాట. ఆయనకి ఏం చేస్తున్నారు, రాధాకృష్ణుల విగ్రహాలను ఇచ్చారనమాట. వాళ్ళ నాన్న ఎలా పూజ చేస్తారు అలాగే టెంపుల్లో కూడా పూజారి చేస్తున్న పూజలను చూసి నేను ఎప్పుడు రాధాకృష్ణులను పూజిస్తానా అని అనుకున్నారు కదా, అవి అడిగి తెలుసుకుంటున్నారు అనమాట చిన్నపిల్లడప్పటి నుంచి. తర్వాత ఇదిగో ఏం చేసి ఇచ్చారు, ఇక్కడ ఒక రథం తీసుకొని ఇచ్చారు, చదువుకున్నాం గుర్తుంది కదా. రథం తీసుకొని ఇస్తే దానికి అలంకారం చేసి వాళ్ళ అక్క ఎవరని చెప్పామో పేరు తరుణి ఏం తారుణి అని వస్తుంది, తారుణి మాతాజీ, భవతారిణి మాతాజీ. సో ఆవిడకి కూడా అందులో మిగతా పిల్లలందరినీ కూడా చేసుకుని రథయాత్రకి తీసుకున్నారు అనమాట. ఇక్కడ ఫస్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము కలకత్తాలో కలిశారు కదా. కలిసినప్పుడు మీరందరూ యువకులు కదా, మీరందరూ ఇంగ్లీష్ లో ప్రచారం చేయమని చెప్పారు కదా, ఇప్పుడు చెప్పినప్పుడు ఫోటో అన్నమాట. తర్వాత ఈయన కూర్చొని రాస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఒక మెడిసిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పని చేశారు కదా, అక్కడ పని చేసినప్పుడు వెళ్ళినప్పుడు అన్నమాట. తర్వాత ఏం చేశారు, ఇక్కడ దీక్ష తీసుకున్నారు 1933లో భక్తి సరస్వతి దగ్గర. ఆయన అలహాబాద్ లో 1933లో దీక్ష తీసుకున్నారు అనమాట. ఇది గుర్తుందా, రాధాకుండ దగ్గర ఆయన బాధపడుతూ ఉన్నారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి. నీకు ఎప్పుడైనా సరే ధనం లభిస్తే గనక ఆ ధనం తోటి నువ్వు పుస్తకాలను ముద్రించు అని చెప్పారు. చూడండి, తర్వాత ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బాధపడుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ అనమాట అలహాబాద్ లో 1924లో లెఫ్ట్ నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చొని ఉన్నారు కదా కొడుకు. తర్వాత ప్రయాగ్రాజ్ సాయంత్రం పూజకి వెళ్తాను మళ్ళీ, అందుకని ఇంకా కుమార్ మాతాజీ ముందులో ఉండండి. సో ఇలాగా తర్వాత ఏం చేశారు,
వీళ్ళందరూ ఇక్కడ చదవండి. తండ్రి గారైన గౌరమోహన్ మరియు ఆయన ప్రథమ సోదరి ఈవిడ సోదరి రాజేశ్వరి అన్నమాట. ఆవిడ కూతురు సులక్షణతోటి ఉన్నారట. అబ్బాయి ఏమో నించొని ఉన్నారట. అబ్బాయి యొక్క పత్ని రాధారాణి, అబ్బాయి యొక్క మేనల్లుడు తులసి మరియు వీళ్ళందరూ కృష్ణచరణ్ అనే తమ్ముడు అన్నమాట. ఇలా వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ ప్రచురించిన బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రిక. ఆయన ఔషధాలు మందులు అవన్నీ వేయడానికి అంటే ఇవ్వడానికి ఒక ప్రకటనలు చేశారు కదా, దాని ప్రకటన తాలూకు ఇదన్నమాట పాంప్లెట్. తర్వాత గౌరమోహన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడ ఉన్నారనమాట. ఎవరు? కుడి నుంచి ఎడమకిట అబ్బాయి గౌరమోహన్ డే చిత్రపటంలో కృష్ణచరణ్ నేల మీద కూర్చున్న వాళ్ళు ప్రయాగ్. అబ్బాయి రెండవ కుమార్తె సులక్షణ. వీళ్ళందరూ పిల్లలు. గౌరవం ప్రభుపాద వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాన్నగారు ఇలాగా అందరూ ఉన్నారు. తర్వాత బృందావనంలో అక్కడ కూర్చొని కిటికీలోంచి ఇప్పుడు చదువుకున్నాం కదా, కిటికీ బయటల్లోంచి రూపగోస్వామి వాళ్ళ సమాధిని చూస్తూ ఆయన అన్నం తింటూ ఆలోచించే వాళ్ళని నేను ఎప్పుడన్నా ఫినిష్ చేయగలిగనా అని చెప్పేసి ఆలోచించేవారు కదా. అలా వాళ్ళ సమాధుల్ని చూస్తూ ఆయన ప్రసాదం తీసుకుంటూ ఉండేవాళ్ళట. లాల్ బహదూర్ శాస్త్రికి ఫస్ట్ భాగవతం ఇచ్చారు కదా, ఎలా ఉన్నారు చూడండి. పెద్ద అయినా ఇంత వయసు అయిపోయిన అయినా తెల్ల జుట్టు అవన్నీ వేసుకొని 1964 లో వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని ఆయనకి ఇచ్చారనమాట లాల్ బహదూర్ శాస్త్రి. ఇందాక అదే కదా చదువుకున్నాం. ఒక ఫోటో తీశాడు ఒక అతను అని చెప్పేసి అదే అనమాట. ఇలా ఫోటో తీశాడు. ఆయన లెటర్ కూడా రాసిచ్చారు. లెటర్ కూడా రాశారు కదా, సంతకం చేసి రాసిచ్చారు. తర్వాత జనవరిలో 16 లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ప్రకటన వచ్చిందిట శ్రీల ప్రభుపాద గురించి. ఇది వచ్చింది అని చెప్తున్నారు. తర్వాత టామ్స్కిన్ స్క్వేర్ లో ఆయన కూర్చొని హరే కృష్ణ మంత్రాన్ని చదువుతూ ఉన్నారనమాట న్యూయార్క్ లో. ఆ కీర్తన అవి చేస్తుంటే వాళ్ళందరూ చూసి ఫోటోలు తీసి పేపర్లలో వేసేవాళ్ళట. ది ఈస్ట్ విలేజ్ అనే పేపర్ లో వాటిలో రాస్తారట. రాస్తూ వీళ్ళందరూ కూడా అక్కడ స్వామీజీ ఉన్నారు ఇక్కడ, ఆయన తోటి ఇక్కడ వచ్చి వీళ్ళందరూ డాన్సులు చేస్తూ ఉన్నారట. టైమ్ స్క్వేర్ అని ఉంటుంది న్యూయార్క్ లో. అక్కడ అయితే ఆ బృందం ఆనందం కోసం వెతుకుతూ స్వామీజీతో పాటు కీర్తన చేస్తారని ఈ ఫోటోలన్నీ శ్రీల ప్రభుపాద అక్కడికి వెళ్ళిన తర్వాత, పాశ్చాత్య దేశాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆ ఫోటోలన్నీ పెట్టారన్నమాట. తర్వాత మృదంగం కర్తాలు ఇవన్నీ నేర్పడము చేయడం ఇవన్నీ తీసుకున్నారు అనమాట. లాస్ ఏంజలస్ లో ఒక ముద్రణ స్టూడియోస్ కూడా, అందులో భజనలు పాటలు అన్ని పాడుతూ ఉండేవారు శ్రీల ప్రభుపాద. తర్వాత బృందావనం మీదుగా వెళ్తూ కొన్నిసార్లు క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్తూ ఉంటారని చదువుతాం ప్రభుపాద అన్నారు. అలా బృందావనంలో అక్కడ తర్వాత యుఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆ సముద్రం దగ్గర వాటి దగ్గర మార్నింగ్ వాక్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ఆన్సర్లు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఇస్కాన్ మందిరం జూహు ముంబైలో ఉంది కదా, ఆ ఇస్కాన్ మందిరం దాని తాలూకు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫినిష్ చేసి వస్తున్నాం. అంటే మాతాజీ ఇంకో ఫోటో పెట్టలే మాతాజీ. మాతాజీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. మిగతావి రేపు పెడతారు. అదే కాకుండా ఇంకున్నాయి. వంటగది బాంబేలో కొండలు చేసినవి అవన్నీ ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్ లో శ్రీల ప్రభుపాద చేసినవి అవన్నీ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి పిక్చర్స్. పాపం ఇంటర్నెట్ సరిగా లేదు, ఉన్న వరకు పంపించారు మాతాజీ. రేపు మిగతావి తీసిస్తారు. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ప్రిఫేస్ ముందు మాట అని అంటాం చూసారా, అది చదువుకున్నాం. ఇంట్రడక్షన్ అవన్నీ చదువుకున్నాం. రేపు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. స్ట్రగ్లింగ్ ఎలోన్, ఒంటరి పోరాటమా. చాప్టర్ పేరేంటి మాతాజీ? ఫస్ట్ చాప్టర్ పేరేంటి? ఒంటరి పోరాటమే మాతాజీ. స్ట్రగ్లింగ్ ఆయన ఒక్కరు ఎలా పోరాటం చేసి వెళ్ళి ఏం చేశారు, ఎలా సాధించారు అనేది ప్రభుపాద దాని గురించి చెప్తారు రేపు చాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదకి జై. నేనేమన్నా తప్పులు చెప్పండి క్షమించండి ప్లీజ్. సో వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవుకి జై. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బోల్.